హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఆ షిరిడీ సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఎస్కేవైఎస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మీలో ఎంతమంది షిరిడీకి వెళ్ళారో కమెంట్ ద్వారా చెప్పండి ఫ్రెండ్స్. ఈరోజు మనం షిరిడీకి వెళ్ళాలన్నా, షిరిడీకి వెళ్ళిన వారు అక్కడ నుండి రావాలన్నా బాబా అనుగ్రహం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. బాబా అనుగ్రహం లేనిదే షిరిడీకి వెళ్ళలేము, అక్కడ నుండి రాలేము. మీలో ఎవరికైనా ఇలాంటి అనుభవాలు ఎదురైతే వాటిని కమెంట్ రూపంలో చెప్పండి. ఇప్పుడు మనం కొంతమంది భక్తుల విషయంలో ఎలా జరిగిందో చూద్దాం. నా మనుష్యులు కానివారు నా వద్దకు రాలేరు అని బాబా చెప్పేడివారు. అంతేకాదు, బాబా ఆజ్ఞ లేనిదే ఎవరునూ షిరిడీని విడిచి వెళ్ళలేకపోయేవారు కూడా. వారిచ్చు సలహాలను, ఆజ్ఞలను అతిక్రమించు వారికి తప్పనిసరిగా ఏవో ప్రమాదాలు కలుగుచుండెడివి. ఒకనాడు తాత్యాకోటే పాటీలు హడావిడిగా మసీదునకు వచ్చి బాబాకు నమస్కరించి కోపర్గావ్ సంతకు వెళ్ళుటకు అనుమతినిమ్మని కోరెను. అందుకు బాబా మరి కాసేపటి వరకును ఊరు విడిచి వెళ్ళవద్దు అని చెప్పినారు. కానీ తాత్య బాబా మాటను కాదని త్వరగా టాంగాలో బయలుదేరి వెళ్ళిపోయెను. సావూల్ బావిని దాటగానే టాంగాకు కట్టిన 2 గుర్రములలో ఒకదానికి కాళ్ళు బెణికి కూలబడెను. దానితో టాంగా నేలపడెను. తాత్యాకు పెద్ద దెబ్బలు తగలలేదు, కానీ బాబా మాటలు పాటించనందుకు ఎంతో పశ్చాత్తాపపడినాడు. మరొకప్పుడు కూడా బాబా వలదని చెప్పినను వినక కొల్హారు గ్రామమునకు బయలుదేరి ఇట్లే ప్రమాదమునకు గురి అయినాడు. అలాగే ఒకసారి ఐరోపా దేశమునకు చెందిన పెద్ద మనిషి ఒకడు బాబాను చూచుటకు వచ్చెను. షిరిడీ నుండి తిరిగి వెడలుటకు అనుమతినిమ్మని కోరగా ఈరోజు షిరిడీలోనే ఉండి రేపు బయలుదేరి వెళ్ళమని చెప్పినారు బాబా. కానీ శుష్క భౌతిక మేధావియగు ఆ యూరోపియను అలౌకిక మూర్తియగు సాయి వాక్కులను సరకు చేయగా టాంగా మాట్లాడుకొని ఆ రోజు ప్రయాణమయ్యను. సావూల్ బావి దాటిన తర్వాత ఒక త్రొక్కుడు బండి ఎదురొకటతో గుర్రములు బెదిరి అతి వేగంగా పరిగెత్తినవి. ఫలితముగా టాంగా తిరగబడినది. యూరోపియన్ క్రిందపడి టాంగాతో పాటు కొంత దూరము ఈడ్వబడెను. గాయములను బాగు చేసుకొనుటకు కోపర్గావ్ ఆసుపత్రిలో చేరవలసి వచ్చెను. అలాగే ఒకసారి బాంద్రాలో కమిషన్ వ్యాపారము చేయు అమీర్ సర్కార్ అనునతడు కీళ్లవాతము జబ్బుతో బాధపడుచు షిరిడీ వచ్చి శ్రీ సాయిబాబాను ఆశ్రయించెను. బాబా అతనిని చావడిలో ఉండమని ఆజ్ఞాపించెను. అట్లు శక్కర్ ఆ చావడిలోనే 9 మాసములు గడిపెను. రోగము కొద్దిగా తగ్గుచున్నదే కానీ పూర్తిగా నయమగుట లేదు. విసుగు పుట్టి ఒకనాటి రాత్రి షిరిడీ వదిలి పారిపోయి కోపర్గావ్లోని ధర్వసత్రమందు దిగెను. పూర్వముక బట్టతలవాడు ఎండవేడిమికి బుర్ర కాలిపోవుచుండుటతో తట్టుకొనలేక ఒక తాటి చెట్టు నీడలో నిలబడినాడట. అంతలోనే వారి కర్మము కాలి తాటి చెట్టు పైన మిగులు ముగ్గిన పండు రాలి వాని తలపైన పడినది. దానితో ఆ బట్టబుర్ర వాని శిరస్సు పెద్ద ధ్వనితో బద్దలైనది అని ఒక కథ కలదు. ఇప్పుడు షర్కర్ పని అట్లే అయ్యెను. అతడు బస చేసిన సత్రమందే ఒక పకీరు మరణించుటకు సిద్ధముగా నుండెను. షర్కర్ అతనికి కాసిని మంచినీళ్ళిచ్చెను. ఆ నీరు తాగగానే పకీరు కన్ను మూసెను. దానితో షర్కర్కు దడ పుట్టినది. ఇది పోలీసు వారికి తెలిసినచో మొదటి సమాచారం అందించిన కారణముగా తననే పట్టుకొనెదరు. పైగా హంతకునిగా ముద్ర కూడా వేయవచ్చును. దానితో అయ్యయ్యో, బాబా ఆజ్ఞ లేకనే షిరిడీ వదిలి ఎంత తప్పు చేసి తిని అని పశ్చాత్తాపపడి మరలా ఆ రాత్రికి రాత్రియే ఉరకలు పరుగులపై షిరిడీ చేరుకొని బాబా చెప్పినట్లుగా చావడిలోనే ఉండసాగెను. మరొక కథ చూద్దాం.
బొంబాయికి చెందిన కాక మహాజని ఎను భక్తుడు షిరిడీలో ఒక వారము రోజుల పాటు ఉండవలననుకొని వెళ్ళెను. కానీ ఆయన షిరిడీకి పోయిన వెంటనే సాయిబాబా అతనిని నీవు ఎప్పుడు తిరిగి ఇంటికి పోయేదవు అని అడిగినారు. ఈ ప్రశ్నకు కాక ఆశ్చర్యపోయెను. కానీ బాబా ప్రశ్నకు ఏదియో ఒక జవాబియ్యవలెను కదా. అందుచే అతడు సాయి ఎప్పుడు ఆజ్ఞ ఇచ్చినా అప్పుడే పోయేదనని చెప్పెను. అది విని బాబా ఆయనచో రేపే వెళ్ళిపొమ్మనే అనినారు. సాయిబాబా మాట శాసన సదృశ్యమే కదా. అందుచే వారము రోజులు ఉండదలుచుకొనిన కాకా మహాజని మరునాడే ప్రయాణమై వెడలిపోయెను. తీరా కాకా మహాజని తన కార్యాలయమునకు పోవుసరికి వాని యజమాని అతని కొరకే కనిపెట్టుకొని యున్నట్లుగా తెలిసియున్నది. ఆఫీసు మేనేజరు అస్వస్థుడగుటచే ఆ విధిని నిర్వహించుటకు కాకా మహాజని అవసరమై ఉండెను. ఈ విషయమును యజమాని కాకా మహాజని పేర షిరిడీకి ఒక ఉత్తరమును వ్రాసెను. కానీ అతడు సాయిబాబా మాట విని వెనుతిరిగి వచ్చి ఉండుటచే ఆ ఉత్తరము కూడా షిరిడీ నుండి కార్యాలయమునకు మరలి వచ్చినది. అలాగే ఒకనాడు శ్రీ దుమాల్ కోర్టు పనిపై నిఫాడ్కు పోవుచు మార్గమధ్యమున షిరిడీలో దిగి బాబాను దర్శించి వెంటనే ప్రయాణము కావాలననుకొనెను. కానీ బాబా అతని ప్రయాణమునకు అనుమతి ఇవ్వక ఒక వారము పాటు షిరిడీలోనే ఆపివేసి ఆ పిదప నిఫాడ్ పోవుటకు ఆజ్ఞాపించినారు. దుమాల్ తను వాదించవలసిన కేసు ఏమైనదోనని కంగారుగా నిఫాడ్ చేరుసరికి మెజిస్ట్రేటుకు కడుపులో నొప్పిగా ఉండుటచే కేసు వాయిదా పడినదని, ఆతృత పడవలసిన పని లేదని తెలిసినది. అలాగే షిరిడీలోనే స్థిరపడిపోయి శ్రీ సాయిబాబా సేవలోనే కాలము గడుపుచున్న భక్తులలో నిమోన్కర్ దంపతుల కుటుంబం ఒకటి. వారి కుమారుడు బేలాపూర్లో నుండెను. అతడక్కడ జబ్బుపడెను. బేలాపూర్ పోయి కుమారుని అచటి బంధువులను చూచి అక్కడొక 4 రోజులుండి రావలెనని నిమోన్కర్ భార్య ఆరాటపడెను. కానీ బేలాపూర్నకు వెళ్ళి మరనాడే తిరిగి వచ్చి వేయవలెనని ఆమె భర్త ఆజ్ఞాపించెను. ఆమెకేమీ చేయుటకు పాలుపోలేదు. ప్రయాణమయ్యి అనుమతి కొరకు ముందుగా బాబా వద్దకు వెళ్ళి నమస్కరించినది. వెంటనే బాబా త్వరగా వెళ్ళుము, ఆలస్యము చేయకుము, బేలాపూర్లో బంధువులను వారిని అందరినీ చూచి 4 రోజులక్కడ ప్రశాంతముగా గడిపిన పిమ్మట రమ్ము అని ఆశీర్వదించినారు. ఆ ఆశీస్సుతో నిమోన్కర్ మరునాడే రావలెనన్న తన ఆజ్ఞను ఉపసంహరించుకొని ఆమెను సాగనంపెను. చూసారా బాబా అనుగ్రహం ఎలా ఉంటుందో. జరగబోయే ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి బాబా తన భక్తులను ఎలా కాపాడారో చూసాం కదా. అలాగే మన మీద కూడా ఆ సాయిబాబా వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ అందరికీ ఓం సాయిరామ్. ఓం శ్రీ సాయినాథాయ నమః. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.